ఉన్నప్పుడు వచ్చిన పని కాస్త పూర్తి చేసుకొని పోతున్నారు. ఇది జరుగుతున్న పని. అమ్మా అమ్మా వాడు కనపడితే సార్ మొదటి దృష్టి కావాలి అమ్మా ఎవరిలో సొమ్ము అడిగారంట తప్పకుండా తెస్తానని చేతులు చేయించి చవటానికి వాడి కన్నా చిక్కున్నారా యువతానికి నీ కన్నా చిక్కున్నారు. సత్యనారాయణ రెడ్డి గారు సంతకాలు నువ్వు వాటేసుకోవడం దానికి వదిలిపెట్టా. ఏంటి ఆ పరిశ్రమ ₹1,00,000 చేపలు ఇచ్చారంట. ఏం చేయాలో అర్థగాక మందువాట వస్తున్నారు. ఇంతకు ముందు వచ్చే సైకిల్ షాప్ ఉందే అప్పుడు తెచ్చాడు కావాల్సినంత డబ్బు. ఇప్పుడు దానికి ఒకే ఒకటి మిగిలింది. ఏంటమ్మా ఒకటి దానికి వచ్చే చేస్తామమ్మా నువ్వైనా నేను పోయినా వాడు వచ్చేది గాలి. అమ్మా ఇప్పుడు ఆ గాలిలో ఎక్కలేదమ్మా ఓచర్లు అడిగిపోయి వస్తుంది. 2 నెలల నుంచి వాడు ఏం చేస్తున్నాడు తెలుసమ్మా? ఏం చేస్తున్నాడమ్మా? చిత్రం చూస్తున్నాడే. వాడికే పోయే కాలం వచ్చిందో నిన్నట్టు వచ్చి నన్ను వేస్తున్నాడు. వాటేసుకొని చెరుకు తోటలో పడుతుంటే ఎచ్చగా ఉంటున్నాను. బుర్రబాబులు పెట్టి సాగలేదు. వేదాలు ఆకులు పెట్టిన సంవత్సరాలే కానీ అది ఏదో నేనే చెప్తానమ్మా. నిజంగా చెప్తాను. నిజంగా చెప్తాను. గ్యారెంటీగా చెప్తాను. అదే ఏమని చెప్తాం. భవానీ శంకరం గారు డబ్బుంటే మీ ఇంటికి పోండి, డబ్బు లేకపోతే మా ఇంటికి రండి. రాండి రోకల పని మిగిలిందా ఆ డబ్బు లేకపోతే పలికిపోయిన మరికలితే ఈ చిన్నపప్పూరులో ఎవరు అయ్యో పెట్టుకుంటారు అక్కడ పొలవాళ్ళు. అమ్మా కలిమిచ్చు కొలమిచ్చు కళ్ళ కావలమిచ్చుడానికి బంకులు తీర్చు రాగి డబ్బు, కూడించు మేరించు కుక్కించు దీవించు రమ్మలకు ఇచ్చేది రాగి డబ్బు. డబ్బు లేకుండా కలిగిన డబ్బు గొప్పలాలి, డబ్బు లేకపోతే కలిగిన గొప్ప పట్టిపోయేది. డబ్బు లేకపోతే అన్నదమ్ములే పలకరించుకోలే. ఏ బంధువులో వాడు ఆ బంధువులతో పోతాడు పిచ్చివాడు. డబ్బు ఇదిగా కాదే మీ కాలానికి మా కాలానికి పలకరింపులో కూడా తేడాలు వచ్చింది. మా కాలం ఎలాగో తెలుసా? ఎలాగే ఏం పిల్లి బాగున్నావా, బాబాయ్ బాగున్నాడా, పిల్లలంతమంది నిన్ను కొడుకు వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఈ నిజంగా పలకరించుకునేవారు అప్పటి వారు. ఇప్పటి వారు మరి ఇప్పుడు వారు లేరమ్మా. చిన్న అయిందా పెద్దాపరేషన్ ఎక్కడ చేయించుకోవాలనుకున్నా తాడిపత్రిలో పెట్టాడు. డాక్టర్ గారు కూడా కొన్నాడు చేసినట్టే ఉండదు. గోవింద దగ్గర కూడా పలికితే ఒకే ఒక్క మాట చెబుతున్నాను. ఏమనమ్మా? డబ్బులు ఉంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పొమ్మను. అర్థమైందా? చెప్పనా? నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. డబ్బులు ఇచ్చే